ఈ రోజు బాపులపాడు మండలం బాపులపాడు టౌన్ లో గ్రీవెన్స్ డే ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గతంలో ఉంటూరు మండలంలో పొనుకుమల్లో కానీ ఇందుపల్లిలో కానీ మానికొండలో కానీ అలాగే గన్నవరం లాస్ట్ ఫ్రైడే గన్నవరం హై స్కూల్లో కానీ ఈరోజు ఇక్కడ జిల్లా పరిషత్ స్కూల్లో గ్రీవెన్స్ డే ఏర్పాటు చేయడం జరిగింది. నేను శాసనసభ్యుడైన కొత్తలో జూలై మాసంలో జిల్లా కలెక్టర్ గారిని తీసుకొచ్చి జిల్లా యంత్రాంగం మొత్తం ఎస్ఎం కన్వెన్షన్ లో పెట్టిస్తే ఆ రోజున దాదాపు 1800 మంది అర్జీలు ఇవ్వడం జరిగింది. ఏటీఆర్ రిపోర్ట్ కూడా మళ్ళీ అందరికీ అందజేయడం జరిగింది. అలాగే మొన్న గన్నవరంలో కూడా 278 గ్రీవియన్స్ అర్జీలు వచ్చిన పరిస్థితి. ఇవాళ బాపులపాడులో కూడా దాదాపు 220 పైబడి వచ్చిన పరిస్థితి. ఈ ప్రభుత్వం ప్రజా సమస్యను పరిష్కరిస్తాకే ఉంది. కానీ ఇళ్ల స్థలాల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ తీర్మానం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఆల్రెడీ మాట ఇచ్చిన పరిస్థితి. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో 15,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానని నేను ఎన్నికల హామీలో సూపర్ 6 గన్నవరంలో భాగంగా నేను చెప్పడం జరిగింది. నా ప్రమేయం లేకుండానే నేను కష్టపడకుండానే గౌరవ ముఖ్యమంత్రి గారు పల్లెటూరులో ఉండే వాళ్ళకి 3 సెంట్లు, పట్టణాల్లో ఉండే వాళ్ళకి 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తానని చెప్పిన విషయం మీడియా సోర్లు తెలిసిందే. అలాగే మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో అశోక్ లేలాండ్ రీఓపెన్ చేపిస్తా 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటాడని చెప్పి దాదాపు 6,800 మందికి ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి. అశోక్ లేలాండ్ సబ్సిడరీ యూనిట్లు కూడా త్వరలో 10-15 కంపెనీలు రాబోతున్నాయి. దాదాపు 300 కంపెనీలు పైబడి 18 మాసాల్లో పూర్తి చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన పరిస్థితి. 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేయకపోతే భూమి వెనక తీసుకోండి సార్ అని గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కోరితే రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా తీసుకున్నారని చెప్తే ముఖ్యమంత్రి గారు 18 మాసాలకే దాన్ని పరిమితం చేశారు. 18 మాసాల్లో కంపెనీ పెట్టకపోతే ల్యాండ్ ప్రభుత్వం వెనక్కి తీసుకునే పరిస్థితి. అలాగే ఏలూరు కెనాల్ని పోలవరం 137.76 కిలోమీటర్ దగ్గర లింకప్ కెనాల్ గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం 15,60 లక్షలు యనమల రామకృష్ణ గారు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ శాంక్షన్ చేస్తే గత పాలకులు కమిషన్లు ఎక్కువ వల్ల అది పక్కపోయిన పరిస్థితి. కానీ దాన్ని ఇప్పుడు డిపిఆర్ చేస్తే 32 కోట్లు అయింది. అది మళ్ళీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వెనక్కి వచ్చిన పరిస్థితి. కొంత భూమి ఎక్వైర్ చేస్తుంది. అది ఒక హామీని దాన్ని కూడా నెరవేరుస్తూ అశోక్ లేలాండ్ వెనక్కి తెచ్చి 6,800 మందికి అశోక్ లేలాండ్ ఉద్యోగాలు వచ్చి జాబ్ మేళాల ద్వారా కానీ ఎప్పుడైనా ఈ నియోజకవర్గంలో 6,800 మందికి ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి. ఇవాళ కూడా ఈ 228 మంది గ్రీవియన్స్ కాకుండా దాదాపు ఒక 60-70 మంది యువకులు జాబ్ కోసం వచ్చిన పరిస్థితి. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎదురుగా అన్యాక్రాంతం చేద్దాం 150 కోట్ల ప్రభుత్వం నేను కాపాడా సగౌరవంగా చెప్పగలది. దాంట్లో ముఖ్యమంత్రి గారితో మాట కన్వెన్షన్ సెంటర్ ప్రతిపాదన సిద్ధం చేశాం. అలాగే ఏలూరు కెనాల్ మీద రామారపాడు దగ్గర ఎన్కేపాడు దగ్గర జక్కుల వంతెన నిర్మాణం చేస్తే ప్రభుత్వం నుంచి నిధులు లేట్ అయ్యే పక్షంలో సిఎస్ఆర్ ఫండ్ నుంచి రామారపాడు దగ్గర 6 కోట్ల రూపాయలు తీసుకొచ్చి చేసే పరిస్థితి. గన్నవరం సిహెచ్సి సెంటర్ కూడా అత్యంత దయనీయ పరిస్థితిలో ఉన్న పరిస్థితి. దాన్ని ఎండిఓ ఆఫీస్ నుంచి పంచాయతీ ఆఫీస్ నిధులు కేటాయించాం. ఏపీ కనెక్టర్ డబ్బులు ఇచ్చిన పరిస్థితి. హెచ్సిఎల్ కంపెనీని అడిగాను. హెచ్సిఎల్ కంపెనీ గతంలో 1,50 లక్షలు ఈ నియోజకవర్గంలో నా కాన్షియస్ ఉన్న కంపెనీ 1,50 లక్షలు ఇస్తే గతంలో గన్నవరం కాకుండా గుడివాడకి బందర్కి వెళ్ళిన పరిస్థితి. మొన్న వాళ్ళు సిహెచ్సి సెంటర్కు 30 లక్షల రూపాయలు ఎక్విప్మెంట్ ఇచ్చారు. రాబోయే కాలంలో కోల్ ఇండియా కానీ అలాగే ఐఓసి కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ 1,25 లక్షల రూపాయలు ఇస్తానన్నారు. బాడీ రామకృష్ణ గారు ఒక 6 లక్షలు ఇస్తానన్న పరిస్థితి. దాతల సహాయంతో సిఎస్ఆర్ నిధులతో ఈ నియోజకవర్గాన్ని మోడల్ కాన్స్టిట్యూన్సీగా తీర్చిదిద్దానని చెప్పి అదే దిశలో పనిచేస్తున్నా. నాకు అవకాశం ఆశీర్వదిస్తే కేడీసీసీ బ్యాంకుని దేశంలో నెంబర్ 1లో పెట్టా గన్నవరం నియోజకవర్గం మోడల్ కాన్స్టిట్యూన్సీ తీర్చిదిద్దానని చెప్పా. 18-25 రోజులు మీకు చాకరీ చేస్తానని చెప్పా. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్య పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తున్నా. రాజకీయాలు ఎలక్షన్ వచ్చినప్పుడు చూడొచ్చు, ఒక్కప్పుడు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి. దీనికి సహకరించాలని మీడియాను కూడా కోరుతున్నా. గన్నవరం సెంటర్లో 70 సంవత్సరాల నుంచి ఆక్రమణలకు గురై 100 అడుగులు 50 అడుగులు లేని పరిస్థితి. దాన్ని మన ఎంక్రోచ్మెంట్ తొలగించడం జరిగింది. ఆర్ఎన్బిలో నిధులు లేముంది కాబట్టి దాన్ని పంచాయతీరాజ్ నుంచి అని మాట్లాడి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆ రోడ్డు వేపిస్తా. రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ కాన్స్టిట్యూన్సీగా తీర్చిదిద్దడంలో మీడియా సోదరులు కూడా సహకరించుకొని కోరుతున్నా. గన్నవరం బోర్డుని దయచేసి ఆ ఎల్లో కలర్ బోర్డుని బ్లాక్ బోర్డుని చూపించడం మానేసి హెచ్సిఎల్లో ఎయిర్పోర్ట్ ని చూపించాల్సిన మిమ్మల్ని అప్పీల్ చేస్తూ, అలాగే రాబోయే కాలంలో గన్నవరం సెంటర్లో మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ విగ్రహం మరీ దయనీయ పరిస్థితిలో ఉన్న పరిస్థితి. దానికి కాంస్యపురం ఆర్డర్ చేశా. నా డబ్బులతో పెడదాం అనుకుంటే ఆర్యవయస్సులు లోకల్ ఆర్యవయస్సు సంఘాల వాళ్ళు 4.5 లక్షలు కేటాయించారు. మిగతా డబ్బులు నేను కానీ పార్టీ నాయకులు కూడా కొంతమంది ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. ఆ విగ్రహం రెడీ అయింది. ఎన్టీ రామారావు గారి కాంస్యపురం కూడా మురళీ గారిని దాపించాడు. అవి 2 త్వరలో గన్నవరం సెంటర్లో ప్రతిష్ఠిస్తాం. గన్నవరం సెంటర్ని ఐడెంటిటీ ఆఫ్ గన్నవరంని మోల్స్ ని ఐడెంటిఫై చేస్తాం. రాత్రి 10 సర్టిఫికెట్లో పెట్టారు. మీరు గన్నవరం మాత్రం దయచేసి ఆ బోర్డు చూపించవద్దని మీ మీడియా సోదరుని కూడా కోరుతూ, ఈ నియోజకవర్గంలో గతంలో తప్పు చేసిన అధికారులు శిక్షార్హులే.
విజిలెన్స్ ఎంక్వైరీ జరిగే దాంట్లో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. భూముల రికార్డులు ట్యాంపరింగ్ అత్యధికంగా జరిగిన నియోజకవర్గం ఈ రాష్ట్రంలో ఏదంటే అది గన్నవరం నియోజకవర్గం. వాళ్ళందరూ బాధితులు ఎవరైతే కంప్లైంట్లు పెట్టారో వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మేనిఫెస్టోలు లెక్క పెట్టకుండా తప్పు చేసినట్టు ఎవరైనా శిక్షారుడే. అలాగే బాపులూరు మండలంలో కూడా ఇప్పుడే ఆర్డీఓ గారికి ఎంఆర్ఓకి ఆదేశాలు ఇచ్చా. ఎంక్రోచ్మెంట్లు ఉంటే ఏ పార్టీ అయినా కొట్టేయమని చెప్పా. ప్రభుత్వ భూముల్ని ఆక్రమిస్తాం దుర్మార్గమైన చర్యగానే భావిస్తున్నా. ప్రభుత్వం ఉండేది ప్రజల ధన మాన ప్రాణ రక్షణ కోసమే, ప్రభుత్వ ఆస్తులు కాపాడడం కోసమే. అది గన్నవరం అయినా, విజయవాడ రూరల్ మండలం అయినా, ఉమ్మూరు మండలం అయినా, బాపులూరు మండలం అయినా. ఇక్కడ ఎంక్రోచ్మెంట్లు ఏమన్నా తీసేవలసిందిగా కోరుతున్నా. ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు రాబోయే 1 వీక్ లో బాపులపాడులో ఎట్టి పరిస్థితుల్లో ఎంక్రోచ్మెంట్ ఉంటే తీసేస్తాం ఖాయం.